ఆయన ఏం చేశాడు అంటే ఇవన్నీ చేయించడానికి చేసే వ్యక్తులకి ఆయన ఒక గాడ్ ఫాదర్ అంట. ఇది ఎవరు చెప్పారంటే అతనే, ఆవిడ చెప్పాడు మాటలు. సరే అది టాపిక్ మనం అటు ఇటు లేకుండా. సో ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్ళ మీద ఈగవాలిన మేము ఊరుకోమని చెప్పిన ప్రభుత్వం ఈరోజు వీళ్ళే ఆడవాళ్ళని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన యొక్క తప్పుడు కేసులలో ఇంకొక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి పోలీసు వాళ్ళని పంపించి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మీరు సినిమా చూసారా సూపర్ లేడీ? ఇదే పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలో పవర్ఫుల్ మ్యాన్ తప్పు చేసి ఏ విధంగా అదే కోర్టులో మనం చూసాం, ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వెళ్తే అదే కదా, పవర్ లేని అమ్మాయి న్యాయం కోసం పోరాడితే ఎలా ఉంటుంది అదే అదే చూసాం కదా. సేమ్ టు సేమ్ జరుగుతుంది ఇక్కడ ఈరోజు. నిజంగా నేను అది డీల్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, ఎంత నాకు చాలా నిజం చెప్తున్నాను, నేను ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది. యాక్చువల్లీ జరిగిన విషయం ఏంటి, కేసుకు సంబంధించి ఏంటి క్లారిటీ? అతను చెప్పే వర్షన్ మొత్తం అబద్ధాలండి. హీస్ మ్యానిపులేటెడ్, బిగ్గెస్ట్ మ్యానిపులేటెడ్. ఈమె ఒకటి కాదు, ఈమె ఎక్కువ రోజులు ప్రయాణం చేసింది కాబట్టి ఈ రోజు ఈమె ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చి ఇది చేయాల్సింది. ఇతని చేతిలో ఎంతో మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు మోసపోయి. ఒకటి, నీకు నచ్చకపోతే హ్యాపీ ఎగ్జిట్ అయిపోవాలి. హ్యాపీ ఎగ్జిట్ అవ్వకుండా ఇలా చేయకూడదు కదా ఎవరిని కూడా. సో ఇతను ఈమె దగ్గర డబ్బులు వాడుకొని, ఈమెని శారీరకంగా వాడుకొని, ఈమెను మానసికంగా వాడుకొని, ఈమెని ఫైనాన్షియల్ అన్ని రకాలుగా ఈమెను వాడుకొని ఈరోజు రోడ్డు మీద పడేస్తాడు. ఇద్దరు పిల్లలు. అవును. అసలు జరిగిన స్టోరీ ఏంటంటే ఈవిడకి ఆమెకి ఎప్పటించో పరిచయం ఉంది. ఆవిడకి హస్బెండ్ చనిపోయారు, ఇతను చూసుకుంటాను, నేను చేసుకుంటాను, తోడు ఉంటాను అని చెప్పేసి అని కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ ఎందుకు చేయడం జరిగిందంటే కొన్ని బలవంత అంటే ఇతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చేత ఆమెని మభ్యపెట్టో భయపెట్టో ఏదో చేసి లొంగ తీసుకున్నారు మొత్తం. ఇంకా తప్పదు కదా ఇంకా ఆవిడకి కూడా, కాబట్టి ఇంకా ఆవిడ కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇంకా అది అలా 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 కొనసాగించింది. ఆమె ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసింది అతనికి, అన్ని విధాలుగా అతనికి సపోర్ట్ చేసింది. ఎందుకంటే లైఫ్ అని అనుకున్నప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు బేసికల్ గా. అప్పులు తెచ్చో ఇంకోటి చేసో. ఇతను ప్రామిస్ చేసింది ఏంటి అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాకు మంచి పదవి వస్తుంది, నాకు మంచి హోదా వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి, అప్పుడు అంతా ఇది చూసుకుంటామని చెప్పారు. సీన్ కట్ చేస్తే ఏమైంది, దాని తర్వాత ఆమెని దాని తర్వాత నుంచి అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. ఇంకొకరి దాని ఏమంటారు ఇల్లీగల్ కాంటాక్ట్ అని పక్కన పెడితే ఈమెనైతే కంప్లీట్ గా అవాయిడ్ చేయడము, ఆమెను అబ్యూజ్ చేయడము, కొట్టడము, చేయడము ఇలాంటి చేయడం మొదలు పెట్టాడు. ఈమె డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. ఎందుకంటే అప్పు తీసుకొచ్చి ఇచ్చింది కదా. ఇలా ఎలక్షన్ క్యాంపెయిన్ కి కూడా డబ్బులు పెట్టింది కూడా ఈవిడే అంట. ఈవెన్ అతని మీద కేసు వేస్తే మొబైల్స్ ఏదో జరిగిందని రిట్ పిటిషన్ వేసిన దానికి కూడా ఫీజు ఈవిడ ఇచ్చిందంట. డబ్బులు ఆ లాయర్కి ఇవ్వాలి అంటే 1 లక్ష రూపీస్ చేంజ్ కూడా ఇవ్వాలంటే ఈవిడ పెట్టింది. సో మొత్తం ఈమె చూసుకునేది. అలాంటిది ఈమెని ఈ రోజు నెట్టేసి డబ్బులు అడుగుతుంటే ఇప్పుడు ఆమె బయట తెచ్చి ఉంటది కదా, ఎక్కడో చోట తెచ్చడము, ఆమె ఆస్తులు కుదబెట్టేసో లేకపోతే అప్పులు చేసో నగలు కుదబెట్టో చేసి ఉంటది కదా. ఇప్పుడు ఇస్తా అని చెప్పేసి ఒకటేసారి రివర్స్ అయిపోయాడు. రివర్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి, ఒకటి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆమె ఒకసారిగా బ్లాస్ట్ అయిపోయేసి తట్టుకోలేక ఎప్పుడు ఆమె మీడియాకి రావాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే వీడియోలో ఆమెని హింసించి కొట్టి తిట్టి, ఎందుకంటే అతని వీడియోలో అతను అడ్మిట్ అవుతున్నాడు కదా, అవును కొట్టాను చేశాను అతనే అడ్మిట్ అవుతున్నాడు. ఈమెను ఇంకా ఆ రేంజ్ కి తీసుకెళ్లిపోయేసరికి ఇంకా ఆమె తట్టుకోలేక సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది. ఇంకా పిల్లలు కాపాడారు. దాని తర్వాత ఇంకా ఆమె బయటకు వచ్చి ఇంకా సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా అతను కనికరించకపోతే ఇంకా ఆమె రివర్స్ అయిపోయింది. ఇంకా ఇట్లాంటి నీచుడితో మనము కరెక్ట్ కాదు అని చెప్పేసి అని బహిరంగంగా ఆమె ప్రజాక్షేత్రంలోకి వీడియో రిలీజ్ చేసి చెప్పడం అనేది జరిగింది. ఆ చెప్పడం ద్వారా ఏమైపోయిందంటే ఇతని నిజ స్వరూపం బయటకు వచ్చింది. ఏంటి అనేది అసలు ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి ఎందుకు అంత దుమారం అయిపోయింది, ఎందుకు అంత పెద్ద ఎత్తున ఇదైందంటే బికాస్ ఇతని నేచర్ అది. ఇతని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఏం పని చేస్తాడు ఇతను? కూలి పని చేస్తాడా, రాళ్ళు కొడతాడా, రప్పలు కొడతాడా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడా, ఏం చేస్తాడు? ఇతను చేసేదంతా బ్రోకరేజ్ పనులు అంట. ఆమె చెప్పింది, నాకెలా తెలుస్తుంది? ఆవిడ చెప్తేనే మేము కంప్లైంట్ కూడా రాసాం. నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కదా ఇవన్నీ గోలలన్నీ. ఆ కంప్లైంట్ అసలు ఒరిజినల్ కంప్లైంట్ వేరే ఉంది. ఆ ఒరిజినల్ కంప్లైంట్ చాలా కంటెంట్ ఉంది. ఇంకా ఆవిడ ఇంకా కొన్ని అవన్నీ వద్దులేండి సార్, ఎందుకు ఇంతవరకే ఇద్దామని చెప్తే సరే అని చెప్పి మేము అంతే, ఎందుకంటే క్లయింట్ ఇష్టం కదా, మేమేం చేస్తాము. సో ఆ కంప్లైంట్ లో ఆవిడ క్లయింట్ డిస్కస్ చేయాలి కదా ఏమేమి జరిగాయి ఏంటని చెప్పేసి అని డిస్కస్ చేసింది కాబట్టి ఇవన్నీ విషయాలన్నీ మాకు కూడా తెలిసాయి. లేకపోతే